నమస్తే, నేను మీ సతీష్. రెడ్డి ప్రబోధం జగన్ కు రేవంత్ షాక్. ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో మరి ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం సంచలనంగా మారినటువంటి చర్చ. మరి ఏమిటి రెడ్డి ప్రబోధం? సహజంగా ప్రబోధం అనేటప్పటికీ ఆత్మ ప్రబోధం అనేటువంటి పదాన్ని అయితే కనుక మనం వింటూ ఉంటాం. మరి ఇక్కడ ఈ రెడ్డి ప్రబోధం ఏమిటి? అసలు దీని వెనుక అంటే ఈ రకమైనటువంటి చర్చ వెనుకున్న అసలు కథ ఏమిటి అని చూస్తే ముందుగా ఆత్మ ప్రబోధం అనేటువంటి పదం, ఆ పదాన్ని ఎక్కడ వినియోగిస్తారు, ఏ సందర్భంలో వినియోగిస్తారు అంటే ఎక్కడైనా కూడా చట్టసభల్లో మరి అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి ఉంటాయి. మరి అధికార పక్షం ఏవైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యుల్ని ఓటింగ్కి పిలిచినప్పుడు వాళ్ళలో కొంతమంది మరి అక్కడ పార్టీ మారాలనో లేదంటే కనుక అక్కడ ఉండి ఆ బిల్లుకి వాళ్ళ మద్దతు తెలియజేయాలని ఆలోచనతో ఉన్న, అంటే ఆ బిల్లు సరైందే కదా అనేటువంటి భావనతో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ నాయకులైనా కూడా అటు వాళ్ళ పార్టీ స్టాండ్ ఆ బిల్లుని వ్యతిరేకించాలి, ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లుల్ని మనం వ్యతిరేకించాలి అనేటువంటిది పార్టీ స్టాండ్ అయినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఆ బిల్లు సమంజసం అయితే వాళ్ళు ఓటింగ్ సమయంలో ఆత్మ ప్రబోధం ప్రకారం మేము ఓటు వేసాం. అలాగే ఎన్నికల్లో ఓట్లు వేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు వాళ్ళందరికీ కూడా మీకే వేస్తాం అని చెప్పి చెప్తారు. కానీ పోలింగ్ బూత్ లోకి వెళ్ళాక ఓటు వేసేటువంటి సమయంలో మాత్రం ఆత్మ ప్రబోధం ప్రకారంగా ఓటు వేసేటువంటి పరిస్థితి. అలాగే కనుక మనం ఇప్పుడు ఉదాహరణకు చూస్తే 2023లో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక అభ్యర్థిని పంచుమర్తి అనురాధ గారిని అక్కడ నిలబెట్టారు. అప్పుడు ఓటింగ్ కావాల్సినటువంటి సంఖ్యాబలం ఎంత అంటే 22 మంది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ 23 మంది శాసనసభ్యుల్ని గెలుచుకుని 23 మంది సంఖ్యాబలం ఉంది కదా, ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉండొచ్చు కదా అనుకోవచ్చు. కానీ 23 మందిలో 4 మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు తలొగ్గారో లేకపోతే ఇతర కారణాలు 4 మాత్రం పార్టీ వీడి వెళ్ళిపోయారు. ఆ 23లో 4 పోతే తెలుగుదేశం పార్టీ బలం 19. అయినా కూడా వాళ్ళు అభ్యర్థి నిలబెట్టారు. కారణం ఏమిటి అంటే అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఆ పార్టీని విభేదించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చేసినటువంటి వాళ్ళు తమ ఆత్మ ప్రబోధం ప్రకారంగా ఓటు వేస్తారు అనేటువంటిది ముందుగా ఉన్నటువంటి సమాచారము. లేదంటే అప్పటి చంద్రబాబు నాయుడు గారు చాణక్యం, కాకపోతే చాణక్యమైనా కూడా అక్కడ ఆత్మ ప్రబోధం ప్రకారం వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారు అనేటువంటి మరి ఒక సమాచారమో లేదా ఆ ఎత్తుగడతోటో అభ్యర్థిని అయితే గనక నించోబెట్టారు. అనుకున్నట్లుగానే ఆ జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గారికి 22 ఓట్లు పడ్డాయి. 22 ఓట్లు పడ్డంతో ఆవిడ విజయం సాధించారు. అక్కడ కూడా ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధం ప్రకారంగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చట్టసభల్లో బిల్లుల విషయంలో కావచ్చు, లేదా ఎవరైనా కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేదా ఇట్లా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళ విషయాల్లో వాళ్ళని ఎన్నుకునేటువంటి విషయంలో కూడా ఈ ఓటు అనేటువంటిది వేసే సమయంలో ఆత్మ ప్రబోధం అనేటువంటిది వర్తిస్తుంది. అయితే ఇక్కడ మరి ఈ ఆత్మ ప్రబోధం కాకుండా రెడ్డి ప్రబోధం ఏమిటి? అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అంటే వాస్తవానికి 2014 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కూడా అధికారం కోల్పోతున్నటువంటి క్రమంలో వాళ్ళు ముందుగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు. ఎటకేలకు మొన్న 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్లో కూడా తమ పార్టీని బలోపేతం చేయాలి, ఎలాగైనా కూడా పార్టీ మళ్ళీ పుంజుకోవాలి, దానికి పునర్వైభవం తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో అడుగులు వేస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా నియమించి ఆంధ్రప్రదేశ్ బాధ్యతల్ని ఆవిడకు అప్పచెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి అని అంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి నాయకత్వం కానీ ఓటు బ్యాంక్ కానీ దాదాపు 75% కంటే ఎక్కువ శాతం ఓటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక షర్మిల గారు అయితే గనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు నిలబడగలిగినటువంటి వ్యక్తి, అందులోనూ వైఎస్ బిడ్డగా. మరి రాజశేఖర్ రెడ్డి కుమార్తె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఓటు బ్యాంక్ కానీ ఆ నాయకత్వం వెనక్కి తీసుకురాగలుగుతుంది అని చెప్పి షర్మిల గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆవిడకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఆ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా షర్మిల గారు ఓకే జగన్మోహన్ రెడ్డికి మరి ఎక్కడికక్కడ టగ్ ఆఫర్ ఫైట్ ఇస్తూ ఆవిడైతే గనక మరి
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆశించినటువంటి స్థాయిలో మరి పూర్వ వైభవం రాబట్టుకోవడంలో కానీ లేదంటే మళ్ళీ ఆ వెళ్ళిపోయినటువంటి నాయకత్వాన్ని ఆ ఓటు బ్యాంకుని తెచ్చుకోవటం అంత ఈజీగా కనిపించట్లేదు. కారణం ఏమిటి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి పతనమైపోయి అధికారం కోల్పోయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంటే ఆ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపే ఉండిపోయారు. అయితే ఎలాగైనా కూడా ఇదే సమయం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సమీప భవిష్యత్తులో అయితే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటువంటి ఒక స్పేస్ అనేటువంటిది అక్కడ పొలిటికల్ గా కనిపిస్తూ ఉంది. మరి దీన్నే అదునుగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆ బాధ్యతని రేవంత్ రెడ్డి గారికి కూడా అప్పజెప్పారు. షర్మిల గారికి మద్దతు ఇస్తూ ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునేలాగా ఇద్దరు కలిసి పని చేయాలి అని చెప్పి ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డి గారికి కూడా అప్పజెప్పారట. దీంతో రేవంత్ రెడ్డి గారు కూడా రంగంలోకి దిగారు. ఆ రంగంలోకి దిగినటువంటి క్రమంలోనే తాజాగా ఒక సందర్భాన్ని మాత్రం రేవంత్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఆయన అత్యంత తెలివిగా చాకచక్యంగా అమలు చేశారు అనేటువంటి ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతూ ఉంది. మరి ఏమిటి రేవంత్ రెడ్డి అంత చాకచక్యంని ప్రదర్శించినటువంటి ఆ సందర్భం, ఆ సంఘటన అని చూస్తే ప్రస్తుతం ఏదైతే దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిగా, ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు ఉన్నారు. ఆయన తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు తన చాణక్యాన్ని ఎలా చూపించారు అంటే ఏదైతే గనక ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఆయన, రిటైర్డ్ జస్టిస్ ఆయన, ఆయన్ని ఇండి కూటమి తమ అభ్యర్థిగా వాళ్ళు బరిలో దింపినటువంటి పరిస్థితి. మరి ఇదే సందర్భాన్ని రేవంత్ రెడ్డి కూడా ఇటు తెలంగాణలో అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఏమిటి అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ రాజకీయ ప్రత్యర్థులనో ఇంకోటనో మిగతా అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజున ఒక తెలుగు వాడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మనం నిలబెడతా ఉన్నాం కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కూడా ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా తెలుగు వాడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాలి. మీరంతా కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసి ఆయన్ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేటువంటి దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక పిలుపునైతే ఇచ్చారు. దాన్నే షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆవిడ కూడా ప్రచారం చేశారు. ఎస్, ఒక తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డి, ఆయన్ని మనం ఇక్కడ బరిలోకి పెట్టాం కాబట్టి మనం ఒక తెలుగు వాళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాము అని చెప్పేసి ఆవిడ కూడా ఒక క్యాంపెయిన్ చేశారు. అయితే ఇదంతా కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళైతే గనక ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే అవకాశం ఉండదు కదా. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ముందే స్పష్టంగా చెప్పారు, మేము ఎన్నికల కంటే ముందర నుంచే ఎన్డీఏలో భాగస్వాములు అయ్యున్నాం, మేము అన్కండిషనల్గా ఎన్డీఏకి మద్దతు ప్రకటించాం కాబట్టి ఎన్డీఏ నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు ఏ బిల్లులు ప్రతిపాదించినా అందులో ఏమైనా తప్పులో లోటుపాట్లో ఉంటే వాటిని సరి చేసుకునేటువంటి ఆలోచనలు కానీ ఆ చర్చలు మేము జరుపుకుంటాం. అదే సమయంలో ఇలాగ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలాంటి అభ్యర్థులు మరి ఎన్డీఏ మద్దతు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి మా మద్దతు కూడా ఆ అభ్యర్థులకే ఉంటుంది కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ మా మద్దతు అనేటువంటిది రాధాకృష్ణన్ గారికే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, స్పష్టత ఇచ్చేశారు. అయితే ఇక్కడ మాత్రం ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎవరికి ఇస్తారు? ఎందుకంటే ఒకవైపున రాహుల్ గాంధీ గారిని ఆయన ఎక్కడికక్కడ ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటిది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించినటువంటి ఆయన సొంత చెల్లెలు. మరి ఈ క్రమంలో ఇండియా కూటమికి ఆయన మద్దతు ఇస్తారా? లేదు అంటే కనుక ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏలో భాగస్వాములు అయి ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్డీఏకి ఆయన మద్దతు ఇస్తారా? ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ చేశారు. దానికి ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు అనేటువంటిది ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి, ఎన్డీఏ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికే ఉంటుంది అని. అయితే ఇక్కడే
ఏదైతే గనక అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ముఖ్యంగా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు, అంటే రెడ్డిలుగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తే వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అలాగే అయోధ్య రామిరెడ్డి, మేధా రఘునాథ్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు. ఇక్కడే రేవంత్ రెడ్డి గారి చాణక్యం కానీ లేదంటే ఆయన చాకచక్యం కానీ బయటపడింది. అదేమిటి అంటే ఈ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ 6 జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎంపీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన పిలుపునిచ్చినటువంటి, ఆయన మద్దతు ప్రకటించినటువంటి, ఎన్డీఏ మద్దతు ఇచ్చినటువంటి రాధాకృష్ణన్ గారికి కాకుండా ఏదైతే గనక ఇండి కూటమి మద్దతు ఇచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసేలా చేసినాయి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి మరి అతని చాకచక్యమే అనేటువంటి కొన్ని చర్చలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నాయి. అయితే వాస్తవంగా వాళ్ళు ఓటు వేశారా, ఎవరికి వేశారు అనేటువంటిది వాళ్ళకి వాళ్ళుగా చెప్పాలి. లేదు అంటే రేపు ఓటింగ్ ప్రక్రియ అంతా అయిన తర్వాత వచ్చినటువంటి ఓట్లను బట్టి బేరీజ్ చేసి అప్పుడు క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటికే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు మాత్రం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని, అందులో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అవినాష్ రెడ్డిని కాదని చెప్పి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు కదా అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేస్తారు అని అంటే, వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది రాజకీయ నాయకులుగా ఉంటూ, రాజకీయాల్లో ఉంటూ, అప్పటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళు, ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళు, లేదంటే కనుక పెద్ద ఎత్తున ఆస్తులు దోచుకున్నటువంటి సంపదతో ఇక్కడ ఆస్తులు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి కుటుంబం ఏమీ పెద్ద దానికి అతీతం కాదు, వైవి సుబ్బారెడ్డి అతీతుడు కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతీతుడు కాదు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచన కూడా ఏమిటి అంటే, కేసీఆర్ గారు మరి ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న, 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మన ఆస్తులకి ఎక్కడా కూడా డోకా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇంకోవైపున అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా కేంద్ర పెద్దల నుంచి ఎలాంటి సహకారం లేదు. మరి ఇలాంటి సమయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లుగా మనం గనక ఇండి కూటమి అభ్యర్థులకి ఓటు వేయకపోతే ఏమో రేపొద్దుట మళ్ళీ మన ఆస్తుల మీద, గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తులపైన కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేయించాడు, ఇవన్నీ ప్రభుత్వ భూములు అవుతాయని చెప్పేసి అని బోర్డులు పాతిచ్చాడు కదా, ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా అదే తీరును కొనసాగిస్తూ అదే రకమైనటువంటి చర్యలకు పూనుకుంటే దానికంటే పెద్ద దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉండదు. సో ఈ క్రమంలో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి తోటి మరి సన్నిహితంగా ఉండాలను, లేదంటే ఆయనకు ఒక రాయబారం పంపాలను, అందుకే ముందుగానే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారో వెంటనే మేధా రఘునాథ్ రెడ్డి వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే గారిని, మరి ఏఐసిసి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి మేధా రఘునాథ్ రెడ్డి గారిని వెళ్ళి ఆయన ఖర్గే గారిని కలిశారు. ఇకపోతే నిన్న మిథున్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన కలిశాడు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వచ్చినాయి, నేను మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను, అవి కూడా చూడొచ్చు ఒకసారి. ఈ రకంగా కలవడం ద్వారా ఏమిటి అంటే, ఎస్ మేము మొత్తం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సుదర్శన్ రెడ్డి గారికే మేము ఓటు వేశాము, రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకే ఓటు వేశాము, కాబట్టి మా విషయంలో కొంత చూసి చూడనట్లుగా రేవంత్ రెడ్డి గారు పోయేటట్లుగా మీరే కొంత చెప్పండి అని చెప్పి ఒక రాయబారాన్ని కూడా, ఒక సందేశాన్ని కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి పంపాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రకంగా వ్యవహరించి ఉంటారు. అదే సమయంలో రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు, అటు లిక్కర్ కేసులో కావచ్చు, ఇసుక కేసులో కావచ్చు, నటి జత్వాని కేసులో కావచ్చు, ఏ కేసులో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి మరి జైలుకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపడానికి ఎవరు వస్తారు ముందరికి? సజ్జల రామకృష్ణారెడ్డి అంటేనే ఇప్పటికే సొంత పార్టీ నేతలంతా కూడా విభేదిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే ఆ పార్టీని నడిపేటువంటి పరిస్థితులు ఉండవు, కాబట్టి మేమంతా కూడా, మా నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఒక సందేశాన్ని పంపించడంలో భాగంగానే ఈ రోజున వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసి ఆయన్ని విభేదించి మరి ఈ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేశారు అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఏపీ రాజకీయ వర్గాల్లో మాత్రం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.